ఈసారి సంక్రాంతి పండుగ జోరు మామూలుగా ఉండదు. టాలీవుడ్ అగ్ర హీరోలు తమ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. డబ్బింగ్ సినిమాలతో కూడా ఈసారి పొంగల్కి టాలీవుడ్ ఫ్యాన్స్ కు పండగ చేయనున్నారు స్టార్స్. తమిళ అగ్ర హీరోలు సైతం తెలుగు హీరోలకు ధీటుగా తగ్గేదేలే అంటున్నారు. మరి ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మామ అల్లుళ్ళు రజనీకాంత్, ధనుష్ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడనున్నారు. సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు రజనీకాంత్ లాల్ సలాం సినిమాతో సిద్ధమయ్యారు. ఇందులో రజనీకాంత్ మాఫియా డాన్ మొయినుద్దీన్ బాయ్ గా కనిపించనున్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కపిల్ దేవ్ అతిథి పాత్రలో ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక నెక్స్ట్ మిల్లర్ కిల్లర్. ధనుష్ నటించే చిత్రాలపై మొదటి నుంచి తెలుగు ఆడియన్స్ కు ఆసక్తి ఎక్కువ. రఘువరన్ బీటెక్ తో తెలుగు యూత్ ను తన వైపు తిప్పుకున్న ధనుష్ నటించిన ప్రతి సినిమా డబ్బై తెలుగులోకి వస్తుంది. ప్రెజెంట్ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమలాతో ఓ ప్రాజెక్ట్ చేస్తూ తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ హీరో. కెప్టెన్ మిల్లర్ పైనే ఆశలు పెట్టుకున్నాడు ధనుష్. అయితే బ్రిటిష్ కాలం నాటి యుద్ధం నేపథ్యంలో సాగే పీరియాడిక్ ఫిల్మ్ ఇది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లో ధనుష్ లుక్ ఈ సినిమాపై మరింత హైప్ ను పెంచేశాయి. కెప్టెన్ మిల్లర్ కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. ఇక రెమో సినిమాలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేశాడు శివకార్తికేయన్. కొన్నాళ్లుగా ఈ తమిళ హీరో శివకార్తికేయన్ చిత్రాలకు తెలుగు నాట చక్కని ఆదరణ లభిస్తుంది. ఈ ఏడాది మహావీరుడు సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. శివకార్తికేయన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఐలాండ్ గ్రహాంతరవాసి. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మేకర్స్ ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నారు. అయితే నెక్స్ట్ హీరో విక్రమ్. ఇక విక్రమ్ ప్రతి సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ తన లుక్కే. సంక్రాంతికి రావాలని ప్రయత్నించిన ఎక్కువ చిత్రాలు విడుదలవడం, తగినన్ని థియేటర్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో కొన్ని డబ్బింగ్ సినిమాలు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే కమల్ హాసన్, రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫేమ్ సంపాదించుకున్నది విక్రమ్ మాత్రమే. సినిమా టాక్తో సంబంధం లేకుండా విక్రమ్ సినిమాలంటే చాలు థియేటర్స్ దగ్గర ఆడియన్స్ ఫుల్గా ఉంటారు. అయితే లేటెస్ట్ విక్రమ్ నటించిన తంగలాన్ పై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో నివసించిన ఓ గిరిజన తెగకు బ్రిటిషర్లకు మధ్య జరిగిన పోరాట నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో విక్రమ్ గిరిజన తెగ నాయకుడిగా తంగలాన్ గా విభిన్నమైన లుక్ లో కనిపించనున్నారు. అయితే జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది తంగలాన్. తమిళ సినిమాలతో పాటు కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. మలయాళ నటుల్లో మోహన్ లాల్ కు తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజే సపరేట్. ఇక్కడ ఆయన చిత్రాలకు పెద్దగా విజయాలు లేకపోయినా కథపరంగా మాత్రం మోహన్ లాల్ ఎప్పుడు సక్సెస్ అవుతున్నారు. అయితే మోహన్ లాల్ సినిమాలంటే ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి కనపడుతుంది. మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం మలైకొట్టే వాలిబన్, మలైకోట యువకుడు ఇక్కడి ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. లిజో జోస్ పెల్లిసరి డైరెక్షన్లో మోహన్ లాల్ మల్లయోధుడి పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో జనవరి 25కు విడుదల కానుంది.